నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినం అనగానే అందరికీ కూడా ఇదొక స్కూలు పిల్లలకి ఇచ్చేటువంటి సెలవు దినం అనేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. కాకపోతే ఎక్కడో జీక్యూ క్వశ్చన్ లాగా మనకు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఇంతవరకు చెప్పగలుగుతున్నాం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా అంతకుముందు 200 సంవత్సరాలు అతి హీనంగా చూడబడినటువంటి ఈ దేశంలో ఒక బానిసలుగా మనం బానిసత్వాన్ని అనుభవిస్తే తల్లి భారతి దాస్య శృంఖలాలను తెంచినటువంటి ఎందరో యోధానులు వారి యొక్క తన్ ధన్ మన్ ఖర్చు పెడితే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, ఇంత సుఖంగా ఉన్నాం. ఇది మా పండగ అనుకొని ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా అలా భావన చెంది ఈరోజు ఉదయాన్నే లేచి అన్ని పండుగలు ఎంత వైభవంగా చేసుకుంటున్నామో ఈ పండుగను కూడా ఇంటింటా మనం జెండా ఎగరవేసేంత శక్తి అందరికీ వస్తే బాగుండు. నిజానికి ఎందరో త్యాగధనుల మరి వాళ్ళంతా కూడా తల్లి భారతి పాదపద్మాల చెంత బలికుస్మాలయ్యి అమ్మ పాదాల మీద పడితే కానీ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మేము భారతీయులం అని చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి ఈ భారతీయత మేము పుట్టింది భారతదేశంలో అయినప్పటికీ కూడా బానిసలుగా బతికారు కదా. ఈ బానిసత్వం నుండి మనకు స్వేచ్ఛ కలిగించినటువంటి ఎందరో యోధుల్ని ఎంతమంది తెలుస్తున్నారు, ఎంతమంది పెద్దలు వాళ్ళ పిల్లలకి ఈ కథలు చెప్తున్నారు. ఆగస్టు 15 అనగానే స్వాతంత్రం వచ్చింది, సరే అది పోనివ్వండి. ఇంకొక విషయం ఎంతమందికి గుర్తుంది, అసలు ఈ తెలంగాణలో పుట్టాం, ఈ తెలంగాణలో ఉన్నవారికి ఆగస్టు 15 స్వాతంత్రం రాలేదంటే ఎంతమందికి తెలుసు? దాదాపు సంవత్సరం 13 నెలల వరకు కూడా, దాదాపు ఆగస్టు సెప్టెంబర్ అంటే దాదాపు 13వ నెలలో తప్ప మనకి అంటే అందరికీ దేశానికంతా స్వాతంత్రం వచ్చినాక 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అని ఎంతమందికి తెలుసు? అప్పుడున్నటువంటి చిన్న చిన్న సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థానాలన్నింటినీ విలీనం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 7వ నిజాం తన సంస్థానాన్ని కలుపునని మొండిగా ఒక సంవత్సరం 1 నెల వరకు కూడా కూర్చున్నటువంటి కథనం ఎంతమందికి తెలుసు? ఇవి మన పిల్లలకి మన చరిత్రను మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇంతకుముందు బలిదానాలు చేసినటువంటి వీరులను తలుచుకోవడమే కాదు, మన పిల్లలు రేపు దేశం కోసం ధర్మం కోసం నిలబడే విధంగా ఒక చిన్న కథ చెప్పడం మన నిజమైన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం. ఆ స్వేచ్ఛ ఫలాలను అనుభవిస్తున్నటువంటి మనం రేపటి మన పిల్లలు కూడా అంతే స్వేచ్ఛగా ఉండాలి అంటే రాబోయే కష్టాలు కూడా మళ్ళీ రావచ్చు. అవి రాకుండా ఉండాలంటే దేశం మీద భక్తి ఉండాలి, ధర్మం మీద భక్తి ఉండాలి. ఈ రెండు కూడా పెద్దలు పిల్లలకు చెప్పవలసినటువంటి సమయం. చక్కగా అందరం కూడా పండగ చేసుకుందాం, అంగరంగ వైభవంగా చేసుకుందాం. ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో, ఒక రాష్ట్రంలోనో ఎక్కడో కాకుండా అన్ని చోట్ల కూడా ఈ పండగ జరిగే విధంగా ఉండాలి అని మనం ఉండడం కోసం ఇది ఏదో పొద్దున్న లేస్తే ఇది సెలవు దినం అనేటువంటి విధంగా కాకుండా ఆగస్టు 15 అంటే ఇది దేశ మాతని మనం కొలిచేటువంటి పండుగ. దేశంలో మనకు ఇంతకుముందు జరిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని పిల్లలకి చెప్తాం. ఇప్పుడు రేపు రాబోయేటువంటి క్లిష్ట పరిస్థితులు రాకుండా ఉండాలంటే అందరికీ ఈ దేశం మీద ధర్మం మీద భక్తి ఉండాలి అనేటువంటివి 2 మంచి పాటలు నేర్పిద్దాం. దేశభక్తి ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకుందాం. చక్కగా ఆ పండగ వాతావరణాన్ని దేశమంతటా ఉండేలాగా చేసుకోవడమే నిజమైన స్వాతంత్ర దినోత్సవం.